ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదట ఆకాశమును మొదట భూమియు గతించిపోను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉండు. దేవుడు కానీ వారు దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుతా ఇంటిని. అప్పుడు సింహాసనాశీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవి కనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుని యొక్క సేవకుడైనటువంటి యోహాను గారు దర్శనం చూస్తూ ఆ దర్శనంలో ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాలను, దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని రాజ్యం గురించిన దర్శనాన్ని యోహాను గారు చూసి ప్రకటన గ్రంథముగా ప్రభు రాయమన్నప్పుడు యోహాను గారి చేత రాయబడినటువంటి ఈ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ మొదటి 5 వచనాల్లో రాయబడినటువంటి మాటలు: 1 కొత్త ఆకాశము, 2 కొత్త భూమి, 3 నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము. దేవుని స్తోత్రం. ఎంతమందికి కొత్త ఆకాశము, ఈ కొత్త భూమి, ఈ నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణమును చూడాలని ఆశపడుతున్నారు? మాకు ఆ పట్టణం చూడాలి అన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క జనాంగమా, రాబోయేటువంటి దినాలలో ప్రభు ఇప్పుడున్నటువంటి పాత ఆకాశమును, పాత భూమిని, ఈ పాత ఈ లోకమునంతటిలో కూడా లయము చేసి తన భక్తులైన మనందరికీ, తనకు ప్రియులైనటువంటి పిల్లలమైన మనందరికీ దేవుడు రాబోయే దినములలో, అనగా మనము దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించిన తర్వాత మనందరికీ ప్రభు కొత్త ఆకాశమును, కొత్త భూమిని, అలాగే నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణమును చూపించబోతున్నారు. దేవుని స్తోత్రం. అది చూడాలి అంటే మన జీవితాలు నూతన పరచబడేవిగా ఉండాలి. కొత్త భూమిని చూడాలి అంటే, కొత్త ఆకాశమును చూడాలంటే, పరిశుద్ధమైన యెరూషలేమును, దేవుని పట్టణమును చూడాలంటే నీ జీవితం నూతన సృష్టిగా మార్చబడాలి. నీ జీవితం ఒకవేళ ఇంకా పాతిదిగానే ఉంటే నీ పాత జీవితాన్ని తీసివేసి ఇది మొదలుకొని నీ జీవితాన్ని, నీ ఆలోచనను, నీ మనస్సును, నీ హృదయమును, నీ శరీర అవయవాలను కూడా పరిశుద్ధపరుచుకొని రేపు రాబోతున్న 2వ రాకడలో ఆయన రాజ్యంలో ఎత్తబడడానికి సిద్ధపాటు కలిగిన జీవితాన్ని జీవించి ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయన కనబోల స్వరము ఆయన మూలగానే కను రెప్పబాటులో ఎత్తబడే గొంతులో గనక నీవుంటే నీవు తర్వాత చూసేది కొత్త ఆకాశము, కొత్త భూమి, పరిశుద్ధ యెరూషలేము పట్టణము. దేవుని స్తోత్రం. యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో అలంకరించి సిద్ధపడే సంగమా, యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో
మనందరి కొరకు దేవుడు పరిశుద్ధ యెరూషలేమైనటువంటి ఒక నూతన పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ పట్టణమంతా బంగారపు వీధులతో, బంగారపు రోడ్లతో, బంగారపు భవనాలతో ప్రభు మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ ప్రతి ఒక్కరికి, ఒక్కొక్కరికి మన గృహానికి పునాదులు వేయబడ్డాయి, పిల్లర్స్ వేసాయి, గదులు కట్టబడ్డాయి. మనం నివాసం చేయడానికి మన కొరకు దేవుడు తన స్వహస్తాలతో గృహాన్ని నిర్మించాడు. దేవునికి స్తోత్రం. ఆ గృహంలో మనం ప్రవేశించాలంటే ఇక్కడ మనందరికీ నూతన మనసు కావాలి, నూతన హృదయం కావాలి. ప్రభు అంటున్నాడు, ఇది మొదలుకొని నేను మీకు నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన మనసు నేను మీకు ఇస్తాను. ఆల్రెడీ దేవుడు నీకు నూతన మనసు ఇచ్చాడు, నూతన హృదయం ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని తీసుకొని దేవుడు నీకు ఇచ్చిన నూతనమైన మనసుతో, నూతనమైన హృదయముతో మంచిగా ప్రభు కొరకు జీవించే వారిగా ఉండాలి. ఇక్కడ రాయబడినటువంటి మాటలు 4వదిగా దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని పిల్లలారా, అక్కడ దేవుని యొక్క నివాసం ఎవరితో ఉన్నదండి? మనుషులతో కూడా ఉన్నదంటండి. దేవుని పిల్లలారా, మనందరము కూడా దేవుని నివాసముతో కలిసి జీవించాలి. ఆయన నివాసము కింద ఉండాలి, ఆయన నివాసము జీవించే వారిగా ఉండాలి. మరి ఆయన నివాసం మనతో కూడా రేపు దేవుని రాజ్యంలో ఉండాలి అంటే మనం ఇక్కడ జీవము గల దేవుని సంఘములో దేవునితో నివాసము చేసేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ నీకు నివాసం లేకుండా అక్కడ నీకు నివాసం కలగనే కలగదు. ఇక్కడ నేను జీవిస్తున్న జీవితాన్ని బట్టి, ఇక్కడ నీవు కలిగి ఉన్న ఆప్యాయతను బట్టి, ఇక్కడ నీవు కలిగి ఉన్న భక్తి జీవితాన్ని బట్టి, ఇక్కడ నీవు కలిగి ఉన్న దేవుని మంచి మనస్సును బట్టి అక్కడ ఆ మంచి దేవుడు నీతో ఒక నివాసమును సిద్ధపరుచుకొని నువ్వు ఎక్కడుంటావో అక్కడే ఆయన ఉంటారండి. ఇప్పుడు మనందరము కూడా ఆయన బ్రతికాలను ఒక మందిరాన్ని కట్టుకుని మందిరములు చేరాలని చేస్తున్నాం. కానీ పొద్దున్నే ఆ పరలోక పట్టణానికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు కూడా దేవుని నివాసం మనతోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. మరి ఎప్పుడు దేవుని నివాసం మనతోనే ఉండాలంటే మనము మందిరంలో ఉన్నప్పుడే దేవునితో నివాసం చేయడం కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం దేవునితో నివాసము చేయాలి. ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు, వ్యాపారంలోకి వెళ్ళినప్పుడు, ఆయా పనుల నిమిత్తం, పెళ్లికి ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా నీ నివాసము దేవునితో సత్సంబంధంగా ఉండాలి. కానీ నీ నివాసం మనుష్యులతో ఉండేదిగా ఉండకూడదు. మనుషులతో నీ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ నివాసములన్నీ లయమైపోతాయి, ఆ నివాసములన్నీ అగ్ని చేత కాల్చబడతాయి. దేవునితో నీ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటే అది శిథిలమయ్యేది కాదు. మరి దేవునితో నీ నివాసం ఎక్కడో తెలుసా? నీ హృదయంలోనే ఉన్నది. దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడు? నీ ఇంట్లో అనుకుంటున్నావా? ఇక్కడున్న మందిరంలో అనుకుంటున్నావా? కాదు, నీ హృదయంలోనే దేవుడు నివాసము చేస్తాడు. దేవుని స్తోత్రం. మరి ఎక్కడ ఉన్నా నీ హృదయంలో ఎప్పుడు యేసుక్రీస్తు వారికి చోటు ఇవ్వాలి. తర్వాత దేవుని పిల్లారా, 5వదిగా ఆయన వారితో కాపురముండును. హల్లెలూయా. దేవుని రాజ్యంలో మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మనతో కాపురముండును అని దేవుడు తన యొక్క వాగ్దానం ద్వారా తెలియపరుస్తున్నాడండి. నిజంగా మనందరికీ పురుషులైనా, స్త్రీలైనా, పిల్లలైనా, భర్తలైనా, భార్యలైనా, వృద్ధులైనా మనందరికీ యజమానుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయనే మనందరి ఎంత కాపురము చేస్తాడు. మనతో కాపురము చేయాలని, మనతో నివాసము చేయాలని, మనతో కలిసి జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడండి. మనందరికీ అర్థం అవ్వాలని ప్రభు ఈ మాటలను యోహాను గారి ద్వారా తెలియపరుస్తున్నాడండి. దేవుని ద్వారా ఈ లోకములో మన కుటుంబం మనం ఏ విధంగా అయితే ఒక కాపురము కలిగిన జీవితముగా, ఒక మంచి కాపురముగా, మంచి భార్య భర్తలుగా, మంచి కుటుంబంగా ఎలాగైతే ఉండగలుగుతున్నామో యేసుక్రీస్తు
దేవునికి స్తోత్రం. ఆయనేమో పెళ్లి కొడుకు, మనందరమేమో పెళ్లి కొట్టున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన వివాహం చేసుకోవడానికి త్వరలో రాబోతున్నారు. ఆయన వచ్చే సమయము ఆసన్నమైనది. ఆయన మనతో కాపురము చేస్తే, ఆయన మనతో నివాసము చేస్తే, ఆ కొత్త ఆకాశము, ఆ కొత్త భూమి, ఆ పరిశుద్ధ నూతన విషయము పట్టణములు చూస్తే మనం చలించిపోతాం. ఇదా నా గృహం, ఇదా నా నివాసము, ఇదా ప్రభువు నాకు ఇచ్చిన గొప్ప యోగ్యత. అక్కడ దేవుడిచ్చిన ఆ నివాసమును చూసి, దేవుడితో కలిసి జీవిస్తున్న ఆ జీవితాన్ని చూసి, దేవుడితో జీవిస్తున్న కాపురమును చూసి, దేవుని పిల్లల ఎంత సంతోషం, ఎంత ఆనందమో తిరిగి చదివితే మనకు అర్థమే. దేవుని పిల్లల ఆయనగా వారాయన ప్రజలయ్యుందరు. ఎలా ఆయన కాపురం చేస్తున్నారంటే మనందరము కూడా ఆయన ప్రజలు. మన దేవుని స్తోత్రం. చెప్పగలిగి హల్లెలూయా. మనందరూ ఎవరు ప్రజలమండి? దేవుని ప్రజలము. దేవుని ప్రజలైన మనందరితో దేవుడు కాపురము చేస్తాడు. మనందరితో దేవుడు నివాసము చేస్తాడు. మనందరి కొరకేనండి దేవుడు కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని, నూతన విషయము పట్టణాన్ని నియమించింది మన కోసమే, ఎవరి కోసమే కాదండి. దేవుని పిల్లల ఒక భర్త ఒక మంచి గృహం కట్టి, ఇది నీ కోసమే అని భార్యతో చెప్పొచ్చు, ఇది నీ కోసమే అని కొడుకుతో చెప్పొచ్చు, ఇది మన కోసమని కుటుంబంతో చెప్పవచ్చు. ఈ లోకంలో ఉన్న ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక కుటుంబ యజమానుడిగా నీ కుటుంబానికి నీ ఒక నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నా. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబంలో వారందరూ క్షేమముగా ఉండాలని, మంచిగా ఉండాలని ఆ నివాసాన్ని బట్టి ఎంతగానో సంతోషపడుతున్నారు. నా భర్త ఎంత మంచి భవనం కట్టారో తెలుసా, నా యజమానుడు ఎంత మంచి ఇల్లు కట్టారో తెలుసా, మా ఇల్లు అంటే ఇల్లు ఈ ఊరు ఎవరికి లేదని చెప్పుకుని మురిసిపోతూ ఉంటారు. ఈ లోకంలో కట్టిన బంగారు భవనాలన్నీ కూడా రేపు అగ్ని గంధకాల చేత కాల్చబడతాయి. దేవుని స్తోత్రం. దేవుని పిల్లలారా, ఈ లోకంలో కట్టే ప్రతి భవనం, ప్రతి బిల్డింగ్ కూలిపోతుంది. యేసయ్య మన కొరకు కట్టే భవనం 1000 సంవత్సరాలు స్టాండ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం కట్టుకునే గృహాలు సంవత్సరం రంగులేసుకోవాలి, సంవత్సరం పూజ దులుపుకోవాలి. ప్రతిరోజు ఏదొక పని, ఏదొక చికాకు. అమ్మా ఓ పక్క పుచ్చి ఊడిపోతా ఉంటే, ఓ పక్క ఆ యొక్క దేవుని ద్వారా ఆ యొక్క ఇల్లంతా కూడా పెరిగిపోతూ ఉంటది. మళ్ళా ప్లాస్టింగ్ చేయించాం, మళ్ళా రిపేర్ చేయించాం, మళ్ళా బాగు చేయించాం. కానీ యేసయ్య కట్టే గృహం అంటండి 1000 సంవత్సరాల వరకు కూడా ఏ రిపేర్ ఉండనే ఉండదు. దేవుని స్తోత్రం. రిపేరు లేని బంగారు లాంటి గృహాలను దేవుడు మన కొరకు దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. నమ్మిన వారు దేవుడు స్తోత్రం చెప్తామా. నూతన సంవత్సరంలో ఆ నూతన యెరూషలేము అనే పట్టణమునకు చేరడానికి మనందరం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఇంకా కింద చదివితే అక్కడ రాయబడినటువంటి మాటలు వింటున్నారా, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండరు. హల్లెలూయా. నూతన సంవత్సరం అంతా దేవుని ద్వారా దేవుడే తానే వారి దేవుడై ఉండి మనందరి దేవుడై ఉండి మనందరికి తోడై ఉండును గాక. అక్కడ యుగ యుగములు కూడా అంటండి ఆయనే మనకు దేవుడిగా ఉండి మనకు తోడుగా ఉంటాడంట. మరి ఇప్పుడేమో నేను మీకు తోడుగా ఉన్నాను, భయపడకుడి, ఇదిగో మీకు శుభము కలుగును గాక, మీకు ఆశీర్వాదం కలుగును గాక అంటే ఎంతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆశీర్వాదాలు పొందుకోవడం లేదు, ఆ శుభాలు పొందుకోవడం లేదు, ఆ దీవులు పొందుకోవడం లేదు. అవి పొందుకోవాలంటే అమ్మా మన వాక్యానుసారంగా జీవించాలి. దేవుని శుభములు కలగాలంటే దేవుడు చెప్పిన మాట మనం వినాలి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ప్రభు చెప్పిన మాట మనం వినాలి. ప్రభు చెప్పిన మాట ఎదుర్కోకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు అని చెప్పినప్పుడు ఆమె చెప్పేసి వెళ్ళిపోతున్నావు. కానీ దేవుడు దీవించడానికి నీవు ఎలా ఉండాలో, నేను ఎలా ఉండాలో, మనం ఎలా ఉండాలో అలా ఉంటే దేవుని పిల్లరా ఇంకెవ్వరు చెప్పకల్లా, నిన్ను ఆశీర్వదించని ఎవరనక్కర్లా, ఆటోమేటిక్ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుని స్తోత్రం.
అట్టి ఫలభరితమైన జీవితాన్ని ఈ నూతన సంవత్సరంలో మన సంఘ బిడ్డలందరికీ ప్రభువు అనుగ్రహించును గాక. హల్లెలూయా. తర్వాత దేవుని పిల్లలారా, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును. హల్లెలూయా. ఇక ఎవరు కూడా ఏడవరండి. ఇక దేవుడు తుడిచివేస్తాడంట. ఏడుపు లేదండి. ఇంకా ఏడవడానికి అవకాశం లేదు. 2021 సంవత్సరం అంతా ఏడ్చావా నా సహోదరి, నా సహోదరుడా? 2021 ఏడ్చావా? నీ కుటుంబాన్ని బట్టి, నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, నీ పిల్లలను బట్టి, నీ కుటుంబం ఎవరిని బట్టి నువ్వు ఏడ్చావా, బాధపడ్డావా? ఈ 2022 సంవత్సరం ఇక నీకు ఈ ఏడ్పు ఉండదు. ఇక నువ్వు ఏడవు. నీ దుఃఖము దేవుడైనా తుడిచివేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక నీ ఏడవకోకుండా సంతోషముతో నేను చూడాలని ఆయన ఆశపడుతున్నా. నీ జీవితంలో ఏడుపు కలగకుండా ఉండాలంటే, నువ్వు దుఃఖపడకుండా ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. నీ ప్రార్థన నీ కుటుంబానికి కంచిగా ఉంటుంది. నీ ప్రార్థన నీ దుఃఖములన్నీ ఎగిరిపోయేటట్టుగా దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం. నీకు దుఃఖం మరలా వస్తుందంటే నువ్వు ప్రార్థనలో తరిగిపోయావు, విశ్వాసంలో తరిగిపోయావు, ఆత్మీయతలో తరిగిపోయావు, దేవుని సహవాసంలో తగ్గిపోయావు. అందుకని మరలా నీకు దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం నీకు మొదలుకొని మరలా నెక్స్ట్ ఇయర్ 2023 సంవత్సరం జనవరి 1 వరకు కూడా నువ్వు ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలంటే ప్రార్థన మంట నీలో ఆరిపోయేదిగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తే 2023 సంవత్సరానికి దేవుని పిల్లలారా బయట టెంట్ వేసి జనాన్ని కూర్చోబెట్టాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన నీ కుటుంబ పరిస్థితులే కాదు కానీ నీ సంఘ పరిస్థితులు కూడా మార్చి వేస్తుంది. నీ సంఘాన్ని బట్టి నువ్వు ఏడ్చలేవు, నీతోటి సహోదరులు బట్టి సహోదరులు బట్టి ఏడ్చలేమో. ఇక్కడ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత, పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏడ్పే లేదు. ఇక్కడ కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదించాలని, ఇక నీకు దుఃఖం ఉండకూడదని, నిన్ను సంతోషపరచాలని ఈ నూతన సంవత్సర వాక్యం ద్వారా వాగ్దానం చేస్తున్నాను. ఈ వాక్యం నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా దేవుని పిల్లలారా, మరణము ఇక ఉండదు. చాలా తల్లి, మరణము ఇక ఉండదు. 2021 వరకు వాళ్ళు తిరుగుతున్నారు, ఇల్లు తగ్గుతున్నారు, వాళ్ళు జ్వరంతో ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, ఈ ఇంటికి వెళ్ళకూడదు అని బాధపడ్డారా? ఈ సంవత్సరం ఎవరింటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీకు మరణమే లేదు. దేవుని స్తోత్రం. అది గ్లోబల్ కాదు, ఇంకా అమెరికాను జబ్బు వచ్చినా, ఎలాంటి కొత్త కొత్త వైరస్ వచ్చినా ఏ వైరస్ నేను టచ్ చేయదు, ఈ దరిదాపులో రాదు. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒకవేళ అది వచ్చినా టచ్ చేసి భయపడిపోయి పారిపోయిన పోతి కానీ నీకు మరణం కలగని మరణం ఏది. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఈ సంవత్సరం అంతా సజీవ సాక్షులుగా నిలబెట్టబోతున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మరణం మనం చూడమంటే దేవుని పిల్లరా, ఒకవేళ మనము చనిపోయి పరలోక రాజ్యానికి వెళ్తుందండి, అక్కడ మనకి ఇవ్వడం అంటే మరణం. ఇక్కడ కొన్ని సంవత్సరం ప్రభు చెప్తూ ఉన్నాడు, మన సంఘములో ఎవరికి మరణము కలగదు. దేవునికి స్తోత్రం. ప్రతి వైరస్ నుంచి, ప్రతి జబ్బు నుంచి దేవుడు మనకి విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం చెప్తా. విశ్వాసంగా ఉండండి, కాన్ఫిడెన్స్ గా ఉండండి, నమ్మకంగా ఉండండి. దృఢ నిశ్చయంతో ఈరోజు చెప్పిన వాగ్దానం నాకు మరణం ఉండదన్నావు ప్రభా. నేను మరణము చూడకోకుండా సజీవ సాక్షిగా ఈ సంఘం జరుగుతుంది. ఈ సంవత్సరం నన్ను వాడుకో ప్రభా అంటే నేను బహుబలంగా దేవుడు ఈ రోజు నుంచి వాడుతున్నాడు. దేవుని స్తోత్రం.
ఇక మరణం అన్న మాట నీ నోటి నుంచి వినపడదు. ఎవరు కూడా మరణం అన్న మాట ఎవరైనా అంటున్నా సరే నీకు ఎలా ఉంటుందంటే మరణమా అది ఒక పెద్ద తేలిక లెక్కలతోనే ఉంటుంది. ఒకవేళ మరణ భయం 2020లో ఉంటే ఈ సంవత్సరం నీకు మరణ భయం దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం వాగ్దానం చేస్తున్నాడు మరణము నీకు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా దేవునికి వాళ్ళ దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, సమస్తమును నూతనమైనవిగా చేయించున్నాడని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇక సమస్తము దేవుడు ఏం చేశాడంటే నూతనమైనవిగా ఇక సాక్షి చెప్పేవాడు. దేవుని నామానికి స్తోత్రం. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, సంఘస్థులందరికీ వందనాలు, ప్రభుకు వందనాలని చెప్పి దేవుడు మాకు ఒక మంచి ఆశీర్వాదం ఇచ్చాడు, మాకు మంచి దీవులు ఇచ్చాడు. ఇంకా మేము ఆత్మీయంగా ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, విశ్వాసాలు ఎదగాలి, ఇంకా దేవుల కొరకు మేము బలమైన కార్యాలు చేయాలని గొప్ప గొప్ప సాక్ష్యాలతో మీరందరూ ముందుకు వచ్చుదురుగాక. గొప్ప గొప్ప సాక్ష్యాల చేత దేవుని సేవలో ఈ సంవత్సరం చెప్పాలి. ఈ సంవత్సరం ఏదో ఏడ్చుకునే సాక్ష్యాలు, ఏ దుఃఖంతో కూడిన సాక్ష్యాలు, ఏ బాధకరమైన సాక్ష్యాలు మన సంఘంలో వినపడకుండా ఉండునుగాక. హల్లెలూయా. ప్రతి సాక్ష్యం కూడా అందరికీ సంతోషాన్ని కలిగించే సాక్ష్యాలుగా మార్చబడాలి. మీ పిల్లల చదువు విషయంలో, మీ భర్తల ఉద్యోగాల విషయంలో, మీ వ్యాపారాల విషయంలో, మీరు చేస్తున్న పని పాటలు, మీ ఆరోగ్య విషయంలో, అన్నిటిలో కూడా మీ అందరికి శుభము కలిగించునుగాక. దేవుడు మీకు మేలు చేయునుగాక. గడిచిన సంవత్సరం మీరు బాధలు పడినట్టు అయ్యారండి. కుటుంబంలో బియ్యం లేక, కుటుంబంలో ధనము లేక చాలా బాధలు పడ్డామండి. పిల్లలకు కూడా సరిగ్గా పెట్టుకోలేకపోయామండి, మేము కూడా సరిగ్గా తెలియకపోయామని 2 సంవత్సరం మీరు బాధపడినట్లుగా ఈ సంవత్సరాల బాధపడండి. మీరే ఈ ధనంతో, మీకున్న ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరికి పెట్టినట్టుగా దేవుడు చేయబోతున్నాడు. ఇక నీవే ఒకరికి దీవిస్తావు కానీ ఒకరికి తీసుకొని నీవే ఒకరికి 10 రూపాయలు సహాయం చేస్తావు కానీ ఇక నువ్వు ఎవరిని అడగనే అడగవు. ఈ సంవత్సరం నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఈ సంవత్సరం నువ్వు ఆశీర్వదించబోతున్నాడు. ఈ సంవత్సరం అంతా ఆశీర్వదకరమైన ప్రసంగాలతో దేవుడు మనతో మాట్లాడునుగాక. దేవునికరమైన ప్రసంగాలతో మాట్లాడునుగాక. ఇంకా దేవుని పిల్లారా, మనందరినీ దేవుని రాజ్యానికి చేర్చే గద్దిక ప్రసంగాలతో కూడా మనం బలపరుచునుగాక. చెప్పండి హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా. దేవుని పిల్లారా, సమయం లేదు కనుక ప్రతి ఒక్కరు కూడా ఇక మాటలు మీ మనస్సులో పెట్టుకొని, మీ హృదయంలో పెట్టుకొని, ఇందాక చదివిన ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, 28వ అధ్యాయము, మీరు చదివిన ఆ 3 అధ్యాయంలో ఉన్న వాక్యాలన్నీ మనందరి కుటుంబాల్లో ప్రార్థించునుగాక. మనందరిని కూడా ప్రభు ఆస్వాదించి ఆశీర్వదకర్తలుగా, ఆస్తికర్తలుగా, ఐశ్వర్యవంతులుగా, జీవించబడే వారిగా, 10 మందికి పెట్టేవారిగా, 10 మందికి సహాయం చేసేవారిగా దేవుడు మనల్ని లేవనెత్తునుగాక. చెప్పండి ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో నూతన సంవత్సరం ఈ ప్రాంతాల కూటమికి వచ్చిన వారందరినీ దేవుడు బాగు చేయునుగాక. వారి కుటుంబాన్ని కట్టునుగాక. వారి సంసారాన్ని ఆశీర్వదించునుగాక. దేవుని పిల్లారా, ఒక కుటుంబం ఫోన్ చేసి మా కుటుంబంలో దేవుడు మరొక వ్యక్తిని దేవుడు ఇచ్చాడే రండి మీ ప్రాంతం ద్వారా ఫోన్ చేశాను. చాలా సంతోషపడ్డా. ఈ సంవత్సరం అయిపోతుంది, మాకు మ్యారేజ్ అయ్యి గర్భఫలం లేదు అని టెన్షన్ పడుతున్నారు. ఇంకా పుట్టకపోతేలే అన్నట్టు టెన్షన్ పడుతూ ఉన్నారు. ఆ కుటుంబం కొరకు వ్యక్తిగతంగా అనుదినం నేను ప్రార్థన చేస్తున్నా. ఈ దిన ముందు ప్రత్యేకంగా నూతన సంవత్సరం ప్రార్థన చేసే రీతిగా ఆ సహోదరి గర్భం తెలిసి ఇప్పుడు మేము 2 కాదు 3 అని గొప్ప సాక్షి చెప్పారండి. దేవునికి స్తోత్రం. అలా మూయబడిన గర్భములన్నీ తెరవబడునుగాక. ఎవరైతే వివాహము జరగక యవనస్తులుగా ఉన్నారు, గ్లోరీ గాని, సునీత చిరి గాని, ఇంకా కీర్తి బాబు గాని, ఇంకా కీర్తి గాని,
ఇక యవన పిల్లలు, మన పిల్లలు సంయుక్త గాని ఇంకా యవన పిల్లలందరూ ప్రతి ఒక్కరండి, యవనస్తులైన స్త్రీలు పురుషులు ఎవరైతే ఉన్నారో ఈ అందరికీ ఈ 2022 సంవత్సరంలో మంచి సంబంధాలు ఇచ్చి ఘనంగా పరిశుద్ధంగా వివాహములు జరిగించునుగాక. హల్లెలూయా. చదువుకునే వారు ఇంకా గొప్పగా చదువుకొని ఆశ్రయించబడునుగాక. హల్లెలూయా. వ్యవసాయం చేసే వారిని ప్రభు గొప్పగా దీవించునుగాక. తాపీ పనికెళ్ళే వారిని ప్రభు దీవించునుగాక. వ్యాపారం చేసుకునే వారిని ప్రభు దీవించునుగాక. అలాగే ఎవరైతే షాపులు పెట్టుకొని బిజినెస్ చేస్తున్నారో వారి షాపులను దేవుడు షోరూములుగా ఆశ్రయించునుగాక. హల్లెలూయా. కష్టపడి కూలి పనికి వెళుతున్న మనందరినీ ప్రభు ఆశ్రయించునుగాక. వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులు చిగురించునుగాక. వృద్ధులకి ఇంకా దీర్ఘాయువును ప్రభు కలగచేయునుగాక. యవనస్తులు దేవుని కారు మోయుదురుగాక. అనేకమైన ఆత్మ దేవుని సన్నిధికి నడిపించబడునుగాక. ఇంకా మన సంఘాన్ని బహుగా విస్తరింప చేసి 300లుగా 500లుగా 300లుగా 1000లుగా ప్రభు ఫలింప చేసి ఆశ్రయించునుగాక. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఈ స్థలాన్ని ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రతి చెప్పండి, దేవుడు మనకి స్థలమును అనుగ్రహించునుగాక. ప్రభు మనకి స్థలమును అనుగ్రహించునుగాక. ప్రభు మనకి మందిరము కట్టిపెట్టునుగాక. దేవుడు స్థలానికి కావలసిన అవసరత, మందిరాన్ని కట్టడానికి కావలసిన ప్రతి అక్కరతను తీర్చునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క మాటలు విన్న ప్రియమైన దేవుని యొక్క సంగమా, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. మళ్ళా రేపైతే ఎంత సమయమైన మీతో ఉంటాం. ఫస్ట్ ఆరాధనకు అయిపోతే సెకండ్ ఆరాధన రేపు ఇక్కడే కనుక అందరూ కూడా దయచేసి ప్రార్థన చేసుకున్నాం. రేపు మరొక నూతనమైన వర్తమానము చేత ప్రభు మనతో మాట్లాడనున్నట్టుగా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడిన వాక్యాన్ని ఎత్తి మనందరం ప్రార్థన చేద్దాం. నా ప్రియమైన సహోదరి, నీకు కొత్త ఆకాశము కొత్త భూమి చూసి ఆ మనస్సు ఉన్నదా? ఆ నూతన యెరూషలేము పట్టణమును చేరే అవకాశం నీకున్నదా? ఆ మనస్సు నీకు కావాలి ప్రభువా. నీ నూతన ఆకాశం నేను చూడాలయ్యా. నీకు నూతన భూమిలో నేను ప్రవేశించాలి అయ్యా. నీ నూతన యెరూషలేము పట్టణములో నేను చేరిని కనపరచాలి ప్రభువా. అయ్యా, నీవు నాకు నివాసము చేయాలయ్యా. నీ నివాసం మనుషులతో కూడా ఉండవన్నావు ప్రభా. అక్కడ నీ నివాసములో నేను కూడా జీవించినట్లు సహాయం చేయండి. ప్రార్థన చేసుకున్నందుకు కూడా అయ్యా మీరు సహాయం చేయడనైనా నీవు మాతో కాపురము చేస్తున్నావు తండ్రి. అలాగే నీవు నా యొక్క తండ్రిగా, నా యొక్క యజమానిగా, నా కుటుంబ నాయకుడిగా ఇతరుడు నీవే కాపురము చేయాలి ప్రభా. నీవే నాకు భర్తగా, కర్తగా, యజమానిగా, తండ్రిగా ఆయన కర్తగా ఉండాలి ప్రభా. మమ్మల్ని ధైర్యపరచండి నాయనా. అందరూ ప్రార్థన చేయడం బలపరచండి నాయనా. ఈ నూతన సంవత్సరం మమ్మల్ని ధైర్యపరచండి, మమ్మల్ని ఆశీర్వదించండి నాయనా. మా కుటుంబాలకు దుఃఖం మేము చూడకూడదు నాయనా. అలాగే ఎవరు కుటుంబాలకు అప్పులతో దుఃఖపడుచున్నారు వాడు అప్పులు ఈ సంవత్సరం తొలగిపోవును గాక. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవును గాక. ఎవరు కూడా మాకు వయసు లేదని బాధపడకూడదయ్యా. ఎవరు కూడా మా చేతిలో డబ్బులు లేవని బాధపడకూడదయ్యా. ఎవరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడకూడదయ్యా. మా సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి ఆర్థికంగా బలపడాలి ప్రభా. ఆత్మీయంగా ఇంకంతకంటే బలపడాలి ప్రభా. ముందు ఆత్మీయంగా బలపడితేనే ప్రభా, ఆత్మీయంగా ఎదిగితేనే ప్రభా శరీరంగా కూడా దీవిస్తావు తండ్రి. అయ్యా, ముందు మా సంఘానికి ఆత్మలో ఎదిగే భాగ్యముగా ఇచ్చేయండి. ఆత్మలో బలపడే భాగ్యంగా ఇచ్చేయండి. ఆత్మలో స్థిరపడే భాగ్యంగా ఇచ్చేయండి. సంఘాన్ని విశ్వాసమైన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు దీవించి ఆశ్రయించండి. ఇక్కడ ముగించుకునే పిల్లవారు వెళ్తుండగా అక్కడ వర్తమానముల వాక్యములను మాకు తోడుగా ఉండి మీరు మాత్రం మాట్లాడమని అది అలాగే తండ్రి ఇప్పుడున్న వాక్యం దృష్టిపోకుండా ప్రతి ఒక్కరిని ఫలింప చేయండి. రేపు జరగవచ్చిన బలార్థన కార్యక్రమం ఎంతకంటే ఘనంగా జరిగించమని మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి